హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు ఈ చల్లని వాతావరణంలో వేడిగా స్పైసీగా పకోడీ తింటే ఎవరికైనా నచ్చుతుంది కదా. అందుకే ఈరోజు మన రెసిపీ చికెన్ పకోడీ. నేను ఎప్పుడు ఎలా చేస్తానో అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ తీసుకున్నాను. బోన్లెస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్కి గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాలు జీలకర్ర కలిపిన పొడి 1 టీ స్పూన్. ధనియాలు జీలకర్ర కలిపి చేసుకున్న పొడి లేకపోతే విడివిడిగా చేసుకున్న పొడి అయినా సరే హాఫ్ తీసుకోండి. 1/2 టీ స్పూన్ అది, 1/2 టీ స్పూన్ ఇది తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నిమ్మరసం కూడా నేను ఇక్కడ కంప్లీట్గా 1 నిమ్మకాయ తీసుకున్నాను. మీడియం సైజు నిమ్మకాయ, 1 నిమ్మకాయ రసం తీసి వేసుకోవాలి. దీన్ని వీలైనంత వరకు చేత్తోటే కలపండి. చేత్తో కలిపితేనే ముక్కకి మసాలా బాగా పడుతుంది. అలాగే దీనిలో ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 ఎగ్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి. 1 గంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసి మిక్స్ చేసుకోండి. లాస్ట్లో మాత్రమే వేసుకోవాలి పిండి. స్టార్టింగ్లో మనం మ్యారినేషన్ చేసినప్పుడు వేసుకోకూడదు. మనం ఫ్రై చేసుకునే ముందు మాత్రమే పిండి వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని విడివిడిగా ఒక్కొక్క పీస్ వేసుకోండి, అంటుకోకుండా ఉంటాయి. ఒక్కొక్క పీస్ వేసుకొని మనం ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినా లోపల ముక్క ఉడకకుండా పైన కలర్ చేంజ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మనం పీసెస్ వేసిన వెంటనే కూడా కలిపేయకూడదు. 1 మినిట్ ఆగి అప్పుడు కలపాలి. ఇంకా మంచి కలర్ వచ్చి ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తీసే ముందు పచ్చిమిరపకాయ చీలికలు కరివేపాకు వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఆ పచ్చిమిరపకాయ కారం కరివేపాకు ఫ్లేవర్ కూడా ముక్కలకి బాగా పడుతుంది ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకోవడం వల్ల. అలాగే అవి తీసిన తర్వాత మనం సెకండ్ ట్రిప్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేసుకోవచ్చు. వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో నేను కోడిగుడ్డు 1 వేసాను కదా, మీరు ఒకవేళ వీలైతే 1 కంటే తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. నాకు మిగతాది హాఫ్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కంప్లీట్గా 1 ఎగ్ వేసేసుకుంటాను నేను. దీన్ని మనం ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చక్కగా ఉల్లిపాయ పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ నిమ్మరసం వేసుకొని తింటే అసలు ఈ క్లైమేట్లో ఈవినింగ్కి పర్ఫెక్ట్ స్నాక్ ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ చూసిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మంచి వీడియోస్ చేయగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.